హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన ధనుష్ అన్న నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. ఈ రాయన్ మూవీ నిన్నైతే రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. ఇక ధనుష్ అన్న రాయన్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. నా వరకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మూవీ స్టోరీ విషయానికి వస్తే రాయన్ తనకి 2 తమ్ముళ్ళు 1 చెల్లెలు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు టౌన్కి వెళ్ళొస్తానని వెళ్ళి తిరిగి రారు. అక్కడ నుంచి మన ధనుష్ వాళ్ళ ఫ్యామిలీతో వేరే ఊరు వెళ్ళటం, అక్కడ కొన్ని కారణాల వల్ల కొన్ని ఎదుర్కోవటం, కొన్ని సిచ్యువేషన్లో విలన్స్కి ఎలా ఎదుర్కొన్నాడు అనేది మనకి మూవీలో చూపిస్తారు. ధనుష్ అన్న చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు నచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషనల్ అయ్యా, చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలు అయితే వేరే లెవెల్. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఫైట్ చేసేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ వాళ్ళ అన్నదమ్ముల గురించి కూడా ఫస్ట్ హాఫ్లో మనకి చాలా బాగా చూపిస్తారు. అన్నదమ్ముళ్ళు ముగ్గురు ఎలా కలిసి చేస్తున్నారు, చిన్నోడు చదువుకోవటం, రెండోవాడు తాగి తిరగటం, అండ్ మూడోవాడు మన ధనుష్ అన్న పెద్దోడు తను షాప్ నడపటం, ఇవన్నీ చాలా బాగా నీట్గా చూపించారు. అంతా బాగుంది. తన చెల్లెలకి పెళ్లి చేసేది ఎలా చేయాలి అనేది బాగుంది. మూవీకి ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు. మీరు కనుక అన్నదమ్ములు కనుక ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో మూవీకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు. మూవీ నచ్చుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ధనుష్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది. తన 50వ సినిమా, తనే డైరెక్టర్ అండ్ స్టోరీ కూడా తనే రాసుకున్నాడు. ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, బాగానే ఉంది. అంత హైప్ అయితే లేదు, బాగానే ఉంది వినడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు 2 సాంగ్స్ నచ్చినాయి. అండ్ ధనుష్ అన్న యాక్టింగ్, సందీప్ కిషన్ యాక్టింగ్ అండ్ తన చిన్న తమ్ముడు నటించిన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మన ధనుష్ అన్న బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా యాక్టింగ్ బాగుంది. అజయ్ సూర్య గారు, ప్రకాష్ రాజ్ గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ బాగా నటించారు. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఆ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ చాలామంది మూవీ చూసే ఉంటారు అనుకుంటున్నా. చూడని వాళ్ళు ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫైట్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఇంటర్వెల్ ఫ్లైట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు బాగా నచ్చింది క్లైమాక్స్.